అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఏపీ సేవా పోర్టల్లో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ను ఏ విధంగా సింపుల్గా అండ్ ఫాస్ట్గా పేమెంట్ చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు ఐసిఐసిఐ చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకు వెళ్ళి పేమెంట్ చేసి దాన్ని రీకన్సిలేషన్ అయితే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే నేరుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయుటకు ఆప్షన్ ఏపీ సేవా పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందుబాటులో అయితే ఉంది. ఇప్పుడు యూపీఐ ద్వారా మన వద్ద ఉండే యూపీఐ యాప్స్ ఉపయోగించుకొని స్కాన్ చేసి ఏ విధంగా పేమెంట్ చేయాలో పూర్తిగా ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం గాను మనకి లెఫ్ట్ సైడ్లో చలాన్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని టిక్ చేయాలి. వన్స్ టిక్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. జిఎస్డబ్ల్యూఎస్ చలాన్, ఓటీఎస్ సర్వీస్ చలాన్, ఆధార్ సర్వీసెస్ చలాన్. ఇందులో లాస్ట్ది ఆధార్ సర్వీసెస్ చలాన్ ద్వారా ఆధార్ సర్వీసెస్ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ వారు ఉంటారో వారు రోజువారీ ఆధార్ సర్వీసెస్ను ఈ ట్యాబ్లో యాడింగ్ అయితే చేయగలరు. ఓటీఎస్ సర్వీసెస్ చలాన ద్వారా ఓటీఎస్ పేమెంట్కి సంబంధించి పేమెంట్స్ అయితే గతంలో చేయడానికైతే ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ప్రస్తుతం డైలీ ఈ ఏపీ సేవా పోర్టల్లో చేసే అన్ని సర్వీసెస్ పేమెంట్స్ అనేవి జిఎస్డబ్ల్యూఎస్ చలాన్ అనే ఆప్షన్ ద్వారా మనమైతే చేయగలుగుతున్నాం. ఇక్కడ చేయవలసింది ఏంటంటే మీరు ఏ ట్రాన్సాక్షన్స్కి పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రాన్సాక్షన్ని ఇండివిజువల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. ఆధార్ సర్వీసెస్ ఉన్నవారు ఆధార్ పేమెంట్ను సపరేట్గా చేయడం కోసం ఆధార్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్గా టిక్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ కేసులో నేను ఈ పవర్ బిల్ అనేది ఒకటైతే ఉంది. దీన్ని మనం పేమెంట్ అయితే ఇప్పుడు చేద్దాం. సో ఈ పవర్ బిల్ మాత్రమే నేను పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ కాలంలో టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత మనకి కింద సెలెక్ట్ పేమెంట్ మోడ్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి మొత్తం 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఒకటి ఐసిఐసిఐ చలాన్ పేమెంట్. ఐసిఐసిఐ చలాన్ పేమెంట్ ద్వారా పాత విధానంలో చలాన్ జనరేట్ చేసుకొని బ్యాంకుకి వెళ్ళి నెఫ్ట్ త్రూగా పేమెంట్ అయితే చేయవచ్చు. అలా కాకుండా మన మొబైల్లో యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేసి లేదా యూపీఐ నెంబర్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అయినా పేమెంట్ చేయాలనుకుంటే పేటిఎం యూపీఐ పేమెంట్ ఆర్ బిల్ డెస్క్ యూపీఐ పేమెంట్ అని 2 ఆప్షన్లు ఉంటాయి. రెండిట్లో దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కాన్ చేసి పేమెంట్ చేయడం కోసం నేను బిల్ డెస్క్ యూపీఐ పేమెంట్ అయితే టిక్ చేస్తున్నాను. మీరు పేటిఎం యూపీఐ పేమెంట్ ఆర్ బిల్ డెస్క్ యూపీఐ పేమెంట్ ఏదైనా టిక్ చేసుకోవచ్చు. బట్ సక్సెస్ రేట్ అనేది బిల్ డెస్క్ యూపీఐ పేమెంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని అయితే టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత న్యూ చలాన్ ఆర్ యూపీఐ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దాన్ని అయితే టిక్ చేసుకోండి. ఇక్కడ మీరు అన్ని సర్వీసెస్కు ఒకేసారి పేమెంట్ చేయాలనుకుంటే ఆల్ పై టిక్ చేస్తే అన్ని ఒకేసారి సెలెక్ట్ అయిపోతాయి. సో మీకు టోటల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఇండివిజువల్గా సెలెక్టెడ్ సర్వీసెస్కి మాత్రమే మీరు పేమెంట్ చేయాలనుకుంటే అలాంటప్పుడు సెలెక్టెడ్ సర్వీసెస్ మాత్రమే మీరు టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటికి సంబంధించిన అమౌంట్ మాత్రమే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏ సర్వీస్కి చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేది ఒకసారి టాలీ చేసుకొని అప్పుడు న్యూ చలాన్ ఆర్ యూపీఐ పేమెంట్ అనే ఆప్షన్ అయితే టిక్ చేయాలి. వన్స్ టిక్ చేసిన తర్వాత మనకి బిల్లింగ్ పేజ్కి అయితే తీసుకొని వెళ్తుంది. ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, క్యూఆర్, డెబిట్ కార్డ్, వ్యాలెట్స్, యూపీఐ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మన మొబైల్లో ఉండే యాప్ త్రూగా పేమెంట్ చేయాలనుకుంటే స్కాన్ చేసి క్యూఆర్ ఆప్షన్ అయితే టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ క్యూఆర్ వద్ద మనకి భీమ్ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ ఫర్ 173 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే టిక్ చేసుకోవాలి. కానీ మనకి ఈ 173 రూపీస్ కాస్త
కార్డ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ 173 రూపీస్ ఇప్పుడు ఎక్స్ట్రా అయితే మనకి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా కాకుండా నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా చేయాలనుకున్నా కూడా మనకి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ నేను క్యూఆర్ కార్డు ద్వారా పేమెంట్ చేయదలుచుకున్నాను కాబట్టి క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ భీమ్ యూపీఐని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ఫర్ 173 రూపీస్ అయితే టిక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా యూపీఐ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు పేమెంట్ అయితే చేయడం అయితే చూద్దాం. సో ఇక్కడ స్కాన్ అండ్ పే ఆప్షన్ మీద టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత స్కాన్ చేసినట్టయితే ఏదైతే మనకి అమౌంట్ అయితే ఉంటుందో అదైతే ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీ వద్ద ఏదైనా రూపే క్రెడిట్ కార్డు ఉంటే దాని ద్వారా పేమెంట్ చేయడానికి అయితే అవ్వదు. సో మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో వాటిని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ని అయితే పూర్తి చేయండి. వన్స్ పేమెంట్ని పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ పై చూపిస్తున్నట్టుగా పేమెంట్ సక్సెస్ అయినట్టయితే మనకి మెసేజ్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది. తర్వాత మనకి ఏదైతే ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుందో ఈ నెంబర్ని మనం మన యొక్క రిజిస్టర్లో నమోదైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం యూపీఐ ద్వారా అయితే పేమెంట్ అయితే చేసాం. అలా కాకుండా మనం ఇప్పుడు క్రెడిట్ కార్డు త్రూగా పేమెంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ అన్నిటినీ కూడా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అయితే చేయాలనుకుంటున్నాను. సో అన్ని ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ను టాలీ చేసుకొని పేమెంట్ మోడ్ వద్ద బిల్ డెస్క్ యూపీఐ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని న్యూ చలానార్ యూపీఐ పేమెంట్ అయితే టిక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్రెడిట్ కార్డు త్రూగా పేమెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఇక్కడ మనకి ఏదైతే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అయితే ఉందో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మాన్యువల్గా డేటాను అయితే ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ నెంబరు, క్రెడిట్ కార్డ్ యొక్క ఎక్స్పైరీ మంత్ అండ్ డేట్, ఇక్కడ సివివి, కార్డ్ హోల్డర్ నేమ్, ఈ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడైతే ఇవ్వవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే మనం టిక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్ చేసేటప్పుడు మీరు దీన్ని అయితే అబ్జర్వ్ చేయవలసి అయితే ఉంటుంది. కన్వీనియన్స్ ఫీజు అనేది అయితే మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని క్రెడిట్ కార్డ్ త్రూగా పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. సో దీన్ని మనకి అడుగుతుంది కన్వీనియన్స్ ఫీజు అండ్ జిఎస్టీ అండ్ కన్వీనియన్స్ ఫీజు ఈ రెండు కూడా మనకి యాడ్ అవుతూ ఫైనల్గా టోటల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ పై అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ప్రొసీడ్ పై టిక్ చేశాక మనకి బ్యాంక్ ఓటీపీ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. మీ మొబైల్కి వచ్చిన ఏదైతే ఓటీపీ అయితే ఉంటుందో క్రెడిట్ కార్డు లింక్ అయినటువంటి బ్యాంక్ దానికి సంబంధించి ఓటీపీని అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్టు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ట్రాన్సాక్షన్ నెంబర్స్ ఐడి ఉందో ఈ నెంబర్ని మనం రిజిస్టర్లో అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా బ్యాంకుకు వెళ్లకుండా మనం సర్వీసెస్కి సంబంధించిన అమౌంట్స్ని ఐసిఐసిఐ చలాన్ జనరేట్ చేయకుండానే మీ ఫోన్లో ఉన్నటువంటి ఏదైతే మన యూపీఐ యాప్ త్రూగా స్కానింగ్ త్రూగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వీటి త్రూగా మనమైతే పేమెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం త్వరలో అంటే గత 2 years బ్యాకే ప్రపోజల్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. బట్ ఈ పేమెంట్స్ హ్యాండ్లింగ్ సంబంధించి పర్సనల్గా ఎంప్లాయీస్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మనకి ఆర్గనైజేషనల్ పాన్ అప్లై చేసుకోమని అయితే చెప్పడం జరిగింది. సో ఆర్గనైజేషనల్ పాన్ అప్లై చేయడం వల్ల మనకి ఏదైతే సచివాలయానికి సంబంధించిన ఈ సర్వీస్ అకౌంట్ ఉంటుందో దానికి ఆ పాన్ కార్డ్ ట్యాగ్ చేయడం వల్ల మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఆర్ అదర్ సర్వీసెస్ అనేవి మనకి అందుబాటులో అయితే రావడం జరుగుతుంది. సో దాని త్రూగా మనం పేమెంట్ కానీ చేసినట్టయితే మన ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ అక్కడ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు ఉంటారో వారి ఓన్ అకౌంట్స్ అయితే ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని అయితే మీరు పేస్ట్ చేయండి. డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ టైం టు టైం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.